కలశం ఏర్పాటు నీరు, తమలపాకులు, కొబ్బరికాయతో కలశముంచి పూలతో అలంకరించండి. విష్ణువు విగ్రహం, ఫోటో అనంత పద్మనాభస్వామి సమీపంలో ఉంచండి. అనంతధార 14 ముడులున్న ఎర్రదారం అనంతధరం తీసుకోండి. పూజ తర్వాత మహిళలు ఎడమచేతికి, పురుషులు కుడిచేతికి కట్టుకుంటారు. నైవేద్యాలు, అక్షతలు, పసుపు బియ్యం, పువ్వులు మరియు పండ్లు సిద్ధం చెయ్యండి. నైవేద్యం పాయసం, పులిహోర లేదా ఏదైనా ప్రసాదం. పూజకథ సంకల్పం చెయ్యండి. పేరు, కుటుంబం మరియు కోరికను పేర్కొనండి. అనంత వ్రతకథను చదవండి, వినండి. కథలోని ప్రతి విభాగం తర్వాత పువ్వులు సమర్పించండి. పూర్తి అనంతధారను భక్తితో కట్టండి. కుటుంబ అనంత చతుర్దశి రోజున భక్తులు విష్ణువును అనంత పద్మనాభస్వామిగా పూజిస్తారు. ఒకపుడ్డు సుశీల అనే పవిత్ర స్త్రీ ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించింది. ఆమె పవిత్రమైన అనంతధరం కట్టింది మరియు ఆమె కుటుంబం అభివృద్ధి చెందింది. స్త్రీదారం కట్టడం కుటుంబం సంతోషంగా జీవిస్తుంది. కాని ఒకరోజు గర్వంతో ఆమె భర్త దారాన్ని తొలగించాడు. నెమ్మదిగా దురదృష్టం తాకి వారి సంపద అదృశ్యమైంది. ఇల్లు ఖాళీగా మారింది. భర్త ఆందోళన చెందాడు. తన తప్పును గ్రహించి సుశీలతో కలిసి మళ్లీ వ్రతాన్ని ఆచరించాడు. విష్ణువు ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించి ఆనందాన్ని తిరిగి ఇచ్చాడు. అనంత పద్మనాభస్వామి యొక్క దివ్యరూపం దంపతులను ఆశీర్వదించింది. ఇల్లు మళ్లీ ప్రకాశిస్తుంది. అప్పటినుండి భక్తులు ఈ వ్రతాన్ని విశ్వాసంతో ఆచరిస్తారు. శ్రేయస్సు మరియు శాంతి కోసం విష్ణువు ఆశీసులను కోరుకుంటారు.